హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి కౌంట్ నెంబర్ ఆఫ్ కన్సిస్టెంట్ స్ట్రింగ్స్. ఇక్కడ మనకి అలౌడ్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తారు, దాంతోపాటు వర్డ్స్ అనే ఒక అర్రే ఆఫ్ స్ట్రింగ్స్ అయితే ఇస్తారు. సో ఈ వర్డ్స్ అర్రేలో ఎన్ని స్ట్రింగ్స్ అయితే కన్సిస్టెంట్గా ఉన్నాయి అని రిటర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కన్సిస్టెంట్ స్ట్రింగ్ అంటే ఏంటి? సో ఈ అలౌడ్ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ మాత్రమే ఉన్న స్ట్రింగ్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్ అవుతాయి అన్నమాట. సో సపోజ్ ఈ అలౌడ్ అనే స్ట్రింగ్లో నాకు ఈ లెటర్స్ ఉన్నాయి అనుకుందాం, ఏ, బి అండ్ సి. అండ్ ఇప్పుడు ఇంకో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకుందాం, లెట్స్ ఏ, ఏ, బి, ఏ. అలాగే ఇంకో స్ట్రింగ్ ఏ, సి, బి, సి, ఏ, పి, క్యూ, సి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్ట్రింగ్లో చూసుకుంటే లెటర్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, ఇంకో ఏ ఉంది, ఇంకో బి, ఏ ఉంది. ఈ లెటర్స్ అన్నీ కూడా ఈ అలౌడ్ స్ట్రింగ్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్ట్రింగ్లో చూసుకుంటే ఏ, సి, బి ఈ లెటర్స్ అయితే ఉన్నాయి, రైట్. ఇవి కూడా అగైన్ అలౌడ్ స్ట్రింగ్లో అయితే ఉన్నాయి, ఏబిసి అనే లెటర్స్. బట్ ఈ థర్డ్ స్ట్రింగ్లో చూసుకుంటే ఏ అనే లెటర్ ఉంది, పి అనే లెటర్ అలౌడ్ స్ట్రింగ్లో లేదు, అలాగే ఇంకా మిగతా లెటర్స్ కూడా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ స్ట్రింగ్ అండ్ సెకండ్ స్ట్రింగ్ కూడా కన్సిస్టెంట్ స్ట్రింగ్స్ అవుతాయి అన్నమాట, ఎందుకంటే వాటిలో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఈ అలౌడ్ స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి. బట్ ఈ థర్డ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అందులో ఉన్న లెటర్స్ అలౌడ్ స్ట్రింగ్లో లేవు, సో అది ఇన్కన్సిస్టెంట్ స్ట్రింగ్ అయితే అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో, మనం ఏం చేసాం, ఫస్ట్ లెటర్ బై లెటర్ చూసుకుంటూ వెళ్ళాం. ఆ లెటర్ అనేది అలౌడ్ స్ట్రింగ్లో ఉందో లేదో చూసాం, లేకపోతే అప్పుడు అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో ఇందులో ఒక వర్డ్స్ లిస్ట్ అయితే ఇస్తారు కదా, లిస్ట్లో కొన్ని స్ట్రింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ వర్డ్స్ లిస్ట్లో ఉన్న ఈచ్ స్ట్రింగ్ మీద మనం ఈ ప్రాసెస్ని మనం ఉపయోగించి ఆ స్ట్రింగ్ కన్సిస్టెంటా కాదా చూసుకుంటాం. కన్సిస్టెంట్ అయితే మన రిజల్ట్ని మేబీ ఇంక్రిమెంట్ చేయడము ఏదో ఒకటి చేయొచ్చు, రైట్. ఫైనల్గా ఆ రిజల్ట్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఈ అల్గోరిథం ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకే, దీన్నే మనం అలౌడ్ స్ట్రింగ్ అనుకుందాం, అండ్ ఇదే ఇచ్చిన వర్డ్స్ లిస్ట్ అయితే అనుకుందాం. ఓకే, ఇలా ఏ అలౌడ్ స్ట్రింగ్ ఇచ్చినా, వర్డ్స్ లిస్ట్ ఇచ్చినా సరే, మనం ఫస్ట్ ఈ వర్డ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి వర్డ్ని చూసుకుంటూ వెళ్తాం. అల్గోరిథం ఈ విధంగా ఉంటుంది, రైట్. ఆ తర్వాత ఈ వర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తాం. ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది ఈ వర్డ్స్ అలౌడ్ స్ట్రింగ్లో లేకపోతే అప్పుడు అది ఆ వర్డ్ అనేది ఇన్కన్సిస్టెంట్ వర్డ్ అవుతుంది, రైట్. సో ఈ ప్రాసెస్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయంటే వర్డ్స్ ఉన్నాయనుకో, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అయితే ఉన్నాయనుకున్నాం. సో n టైమ్స్ ఈ మెయిన్ ఫర్ లూప్ అయితే జరుగుతుంది, అండ్ ఈ n టైమ్స్లో ప్రతిసారి ఆ వర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తాం. లెట్స్ మ్యాక్సిమం ఏ వర్డ్లో అయినా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనుకుందాం. సో వరస్ట్ కేసులో n టైమ్స్ n మల్టిప్లైడ్ బై n టైమ్స్ అయితే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఈ ఫర్ లూప్ రన్ అయిన ప్రతిసారి m టైమ్స్ అయితే ప్రాసెస్ చేస్తున్నాం, రైట్. అండ్ ఇక్కడ మనం ఆ క్యారెక్టర్ అనేది అలౌడ్ అనే స్ట్రింగ్లో ఉందో లేదో చూసుకుంటున్నాం. బట్ అలౌడ్ స్ట్రింగ్లో మ్యాక్సిమం 26 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈ m క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్కి మనం 26 టైమ్స్ చెక్ చేస్తాం, బట్ కాన్స్టెంట్స్ని మనం సేఫ్లీ ఇగ్నోర్ చేసేయచ్చు. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఈ అప్రోచ్కి మనకి O ఆఫ్ n టైమ్స్ m అయితే అవుతుంది. అలాగే స్పేస్ అనేది యూజువల్లీ O ఆఫ్ 1 అవుతుంది. లేదు నేను ఈ అలౌడ్ స్ట్రింగ్లో ఉన్న లెటర్స్ అన్నింటినీ కూడా ఒక సెట్లో పెట్టుకోవాలనుకుంటే అప్పుడు కూడా O ఆఫ్ 1 అవుతుంది, ఎందుకంటే ఈ అలౌడ్ స్ట్రింగ్లో మ్యాక్సిమం నాకు యాజ్ ఏ సెట్ 26 లెటర్సే ఉంటాయి కాబట్టి O ఆఫ్ 26 పర్ఫెక్ట్గా చెప్పాలంటే. బట్ అది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం O ఆఫ్ 1 అనుకోవచ్చు, కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేసి. ఓకే, లెట్స్ కోడ్ ది సొల్యూషన్. ఫస్ట్ నేను ఈ అలౌడ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ కలిపి ఒక సెట్ కింద తయారు చేస్తున్నాను. ఆ సెట్కి నేను
allowed set అనే వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి రిజల్ట్ అనే ఒక వేరియబుల్ కావాలి. ఈ రిజల్ట్ వేరియబుల్లో ఎన్ని కన్సిస్టెంట్ స్ట్రింగ్స్ ఉన్నాయని స్టోర్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా ఈ రిజల్ట్ వేరియబుల్ని మనం రిటర్న్ చేస్తాం. అయితే దానికి ముందు కన్సిస్టెంట్ స్ట్రింగ్స్ ఏమైనా ఉంటే ఈ రిజల్ట్ వేరియబుల్లోకి యాడ్ చేయాలి, రైట్? సో దానికోసం ఈ వర్డ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి వర్డ్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి స్ట్రింగ్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఆ డబ్ల్యూ అనే స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది నాట్ ఇన్ వర్డ్ అయితే అది అలౌడ్ అయితే ఆ క్యారెక్టర్ అనేది అలౌడ్ సెట్లో లేకపోతే ఆ వర్డ్ ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో మనం కన్సిస్టెంట్ అయినప్పుడే రిజల్ట్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో నేను ఒక అజంప్షన్ అయితే చేసుకున్నాను. అదేంటంటే ఇనీషియల్గా నా దగ్గర ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్ అని అనుకుంటున్నాను. సో ఇనీషియల్గా నా రిజల్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ వర్డ్స్ అవుతుంది, రైట్? అండ్ ఒకవేళ ఇప్పుడు మనం చూసే వర్డ్ ఇన్కన్సిస్టెంట్ అయితే మన రిజల్ట్లో ఒక వర్డ్ అనేది ఇన్కన్సిస్టెంట్ అయింది. సో రిజల్ట్ -1 చేస్తున్నాం. అలాగే వన్స్ ఆ వర్డ్లో ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ద్వారా ఆ స్ట్రింగ్ ఇన్కన్సిస్టెంట్ అని అర్థమవుతే డెఫినెట్లీ ఇంకా అక్కడితో బ్రేక్ అయిపోవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్స్ చూడక్కర్లా ఆ వర్డ్లో, రైట్? సో ఈ ఫర్ లూప్ మొత్తం రన్ అయ్యాక ఈ రిజల్ట్ వేరియబుల్లోకి ఎన్ని కన్సిస్టెంట్ స్ట్రింగ్స్ అయితే ఉన్నాయో వచ్చేస్తాయి అన్నమాట ఆ వాల్యూ. ఫైనల్గా ఆ రిజల్ట్ని నేను రిటర్న్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ మంచి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఈ కోడ్ రన్ అయింది. సో ఐ హోప్ ఈ కోడ్ అండ్ అల్గోరిథం అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.